ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. రండి కూర్చోండి. చాలారా నీ మర్యాదలు చండాలుడా. కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించారా మా ముందు. అయ్యారు మీరు ఏమన్నారు అయ్యా అర్థం రేయ్, నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాడుగా చూసుకున్నాను రా. అందుకే హేమ నువ్వు కలిసి తిరిగిన హేమ నీ ఇంటికి వచ్చినా నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. ఒరేయ్, హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయాను రా. అలాంటి పిల్లని ఎగతన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిందిరా నీకు? బావగారు ఎంత అభిమానించేవారు. ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు. అటువంటి మహానుభావునికి ఇంత సామిత్రహం ఎలా తలపెట్టావురా అప్రాచుడా. ఒరే, ఆయన బ్రతుకుంటే ఇప్పుడు రా నీ దురాలోచన తెలిసి గుండె పగిలి సచ్చుండేవాడు రా. ఇంకా ఎందుకురా వెధవ బ్రతుకు. ఛీ! వా అంత పని చేసేయండి ఎదవా, తప్పు కదండి. ఎరా తెన్నింటి వాసాలు లెక్క పెడతావా? అసలు నీకు పుట్టగతులు ఉంటాయరా? ఇట్టండి అదేనండి, ఇట్ట ఎవ పని చేసుకుని వదిలిపెట్టండి, నరికి పోగులు నీకేం తెలుగు అమ్మాయి గారి మీద నీకు నీకు పాడుబుద్ధలా కలిగిందిరా. నువ్వు మనిషి కారా, పశువురా, పశువు చెప్పుకోవరా. ఇలాంటి తప్పుడు చేస్తావు. ఏం బతుకురా నీది, ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు. ఇంకా ఎందుకురా పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుంకుందామని నిన్ను చేరదీసి ఎంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసురా నీది. మనసు చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించకుండా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తంతా అమ్మేసి వాళ్ళకి సాయం చేసేది అది నువ్వు చేసిన తప్పు. నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాళ్ళు బాగుండాలి వాళ్ళోళ్ళు బాగుండాలని 24 గంటలు ఏడ్చేవి. ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నారు. తడి దేవత సొంతం చేసుకునేంత గిడురా మాటలు పిచ్చదవా. నీ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే. దేనికిరా? దేనికి? ఇలా పిచ్చోళ్ళ మధ్య నరకేతం అనిపించాడుగా? ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలుసునా ఆ పెద్ద అన్నారే మాట్లాడినారంటే ఒరే మాధవా, నేను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదురా. అర్థం చేసుకోలేదు. కుళ్ళు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా నీ ముఖం నాకు ఏదవరి. బయటికి రా. వస్తున్నా. లోపల ఏం చేస్తున్నావు? చెప్పకూడదు. మరి అంతసేపు ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్ వేసావంటే ముఖం కొట్టండి. పిచ్చి నీకా నాకా? పిచ్చి నీకే. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream. నాన్నగారు మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. దేనికి?
పెద్ద మనసుతో మీరు పెళ్లి సమయానికి అందజేసిన డబ్బు ఆ శుభకార్యానికి ఎత్తు వచ్చినట్టుగా సరిపోయింది. అందుకుగాను మీకెప్పుడు రుణపడి ఉంటానండి. అంత మాట అనకండి బాబు గారు. నా పుస్తకాల మీద సర్వసహా హక్కుల్ని మీకు ధారాదత్తం చేస్తున్నట్టు పత్రం రాయించాను. సాయంకాలం ఆ పత్రాన్ని పుస్తకాన్ని మీకు అందజేస్తాను. వద్దు బాబు గారు, అంతటి సన్మానానికి తగను నేను. ఆ కాగితంలో మాధవ్ పేరు రాయించి అతనికి ఇవ్వండి బాబు. మాధవ్ పేరా? అవును బాబు గారు, నేను మీ దగ్గర అబద్ధం ఆడాను. గంగలో మునిగిన కేదారనాథుణ్ణి చూస్తున్నా నేను తప్పు చేశాననే బాధ నన్ను తొలిచేసింది. నేను తమకిచ్చిన డబ్బు నాది కాదు. మాధవ ఆవులు నమ్మేసి డబ్బు తెచ్చి నాకిచ్చి తను ఇస్తున్నానంటే మీరు తీసుకోరనే భయంతో నేను ఇస్తున్నట్టు అబద్ధం ఆడించి మీకు ఇప్పించాడు. మాధవ? మన మాధవ? మీ ఇల్లు మీ చెయ్యి జారిపోకూడదని వాడి తపన. మీ పుస్తకాల్ని వాడి డబ్బుతోనే అచ్చు వేయించాలని వాడికి ఎప్పటి నుంచో కోరిక. అందుకే పుస్తకాలకి బయానా రూపంగా కొంత డబ్బిస్తే మీ ఇల్లు నిలుస్తుందని అలా చేశాడు బాబు గారు. ఆవులు ఏమయ్యాయా అని అడిగితే ఆసుపత్రిలో చేర్పించానని అబద్ధం చెప్పాడు. ఇందుకేనన్నమాట. మన్ను తినలేదని ఆ రోజు గోపాలుడు చెప్పిన అబద్ధం పెంచిన తల్లిని పునీతురాల్ని చేయడానికైతే మమత నిండిన ఈ గోపాలుడు ఈనాడు చెప్పిన అబద్ధం పెంచిన పంచని 10 కాలాల పాటు చల్లగా నిలపడానికమ్మా. నన్ను యువతలి గట్టుకు చేర్చిన మహనీయుడు అవతలి గట్టునే ఆగిపోయాడమ్మా. ఒక్కసారి వాణ్ణి మాధవం తీసుకురాగలవా? అలాగే నాన్న. అమ్మాయి గారు ఎంతసేపు అయిందండి వచ్చి? ఏంటమ్మాయి గారు అలా కొత్తగా చూస్తున్నారేంటి? నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు మాధవ. అయ్యే బట్టలు అదే పని అదే మొహం. నేను కొత్తగా ఊరుకోను అమ్మాయి గారు. నాన్నగారు నేను వెంటనే తీసుకురమ్మన్నారు. అలాగా పదండి. ఏమిటే ఈ అమూల్యమైన గ్రంథాలు ఏమిటి? అతలకు అంకితం ఇవ్వడం ఏమిటి? నేనేం చెప్పను. మావయ్య మంచి పని చేస్తున్నాడు అన్న. నాన్న, బాబు గారు బాబు గారు నాకు బాబు గారు నాన్న, బావ, నాన్న, నాన్న. Let us pray, dear friends. రాత్రి మీకు భయం లేకుండానే బాగానే నా మాటేడి తడబడుతుంది. చెప్పానుగా, షాక్ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి ఇలా మాట తడబడుతుందని. కొంచెం కోలుకోగానే మామూలైపోతుంది.
బాబు హుసేన్ లేచి నిలబడు. ఇక్కడ నర్సులు మీ బాగోగులు చూచేవాళ్ళు కదా, వాళ్ళు మీ సిస్టర్స్ లాంటి వాళ్ళు. నిన్న ఓ సిస్టర్ని రాయి పెట్టి కొట్టావట. కొట్టాను సార్. తప్పు కదూ. ఆ ప్రభువుని ప్రార్థిస్తే పాపం కడుక్కుపోతుంది. క్షమించమని ప్రార్థించు. క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. మాధవ, ఇక్కడున్న ఆడవాళ్ళు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, ఒంటరి వాళ్ళు. వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ. రాత్రి నువ్వేదో హేమ మీద అఘాయిత్యం చేయబోయేవట. నేను నేను మా అమ్మాయి గారి మీద అఘాయిత్యం, అదంతా అబద్ధం సార్. ఆవిడంటే నాకు ప్రాణం. అయితే ముద్దెట్టుకో. మాధవ, రాత్రి నువ్వు హేమ గది దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? అమ్మాయి గారు ఇంకెందుకు, అందుకే. చెప్పు మాధవ, ఎందుకు వెళ్ళావు? ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వినిపిస్తే వెళ్ళాను. అరుపు వినిపించిందా? ఏమమ్మా, అరిచావా నువ్వు? చెప్పడమ్మాయి గారు, రాత్రి మీరు అరవలేదు. మాట్లాడండి, నాకు మీరు అక్కడే సాక్ష్యం. వీళ్ళంతా నన్ను తప్పడుతున్నారు, నన్ను నన్ను నానా మాట్లాడుతున్నారు. మాట్లాడండి, నేను రాత్రి మీ మీద ముందు చీరలాగాడా జాకెట్ చింపాడా చెప్పండి అమ్మాయి గారు. కూర్చోండి, కూర్చోండి. వీడే కదండి అమ్మాయి గారు, రాత్రి మీ గదిలో చొరపడి అల్లరి చేయకపోతే నేను వచ్చి అడ్డుకుంది. చెప్పండి అమ్మాయి గారు. వీడిని సార్, వీడు మనిషిగా సార్, పశువు, ఈ రాక్షసుని, ఈ దౌర్భాగ్యుడు రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో చొరపడి అఘాయితం చేయబోతుంటే సార్, సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ బతుకు నాశనం అయిపోయాడు సార్. వీడింత ఘోరం చేసినా వీడితో ప్రభు క్షమాపణ చెప్పించకుండా ఏ తప్పు చేయని నన్ను తప్పుపట్టి మీరు పెద్ద తప్పు చేశారు. మీరే కాదు, ఇక్కడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడినా వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ క్షమించు, క్షమించు. అమ్మా, అమ్మాయి గారు, నన్ను నన్ను గుర్తుపట్టేశారా? మన ఇక్కడ ఉండొద్దు, మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి, రండి అమ్మాయి గారు. ఎవరు నువ్వు?
అయితే ఒక 2 నెలల్లో అమ్మాయిని తీసుకెళ్ళచ్చు ఈ అన్నమాట. ఇంప్రూవ్మెంట్ చూస్తే అలాగే అనిపిస్తోంది. నమస్కారం నమస్కారం అమ్మా. హేమను పిలిపిస్తాను, కూర్చోండి. హేమ పరిస్థితి మెరుగైందని విన్నాను. అంతా నీ చలవే మాధవ. నాదే ఉందండి, అంతా పయోర్ దయ. హలో మాధవ. నమస్కారం డాక్టర్ గారు. ఎక్కడయ్యా?